అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే దేవుడంటే భయము భక్తి లేనటువంటి సమాజంలో, దేవుణ్ణి ఎక్కడా కూడా గుర్తు చేసుకోనటువంటి సమాజంలో, దేవుని కంటే మనుషులే గొప్పవారు అనేటువంటి సమాజంలో, దేవుని కంటే విగ్రహాలకి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేటువంటి సమాజంలో యోసేపు ఉన్నాడు. అది యోసేపు ఉన్నాడు. యోసేపు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ప్రస్తుతం మనం కూడా అదే విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడున్నటువంటి సమాజాన్ని ఒకవేళ మనం పరిశీలన చేస్తూ ఉంటే, ఇప్పుడు ఉన్నటువంటి సమాజాన్ని ఒకవేళ మనం పరిశీలన చేస్తూ ఉంటే, ఆనాడు యోసేపు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మనము కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. అంటే ఆనాడు యోసేపు దేవుడంటే ఎరగనటువంటి సమాజంలో ఉన్నాడు. మనము కూడా ఈరోజు దేవుడంటే ఎరగనటువంటి సమాజంలోనే బ్రతుకుతూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మనకి దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడు మనం పాపం చేస్తే పాపానికి తగినటువంటి శిక్ష దేవుడు ఇస్తాడు అనేటువంటి ఆలోచన లేనటువంటి జీవితాన్ని మనం జీవించట్లేదా? ఖచ్చితంగా మనం అదే విధమైనటువంటి ధోరణిలో ఉన్నాం. మనలో ఎక్కడా కూడా పరిపూర్ణమైనటువంటి దేవుని భయం కనిపించదు, పరిపూర్ణమైనటువంటి భక్తి మనకి కనిపించదు. ఒకవేళ మనం పాపము చేసినా దేవుడు మనల్ని శిక్షించడలే అనేటువంటి ఆలోచన కలిగి జీవిస్తూ ఉన్నాం. ఒక విషయం చెప్పమంటారా? మన జీవితంలోనికి కరోనా అనేటువంటి మహమ్మారిని దేవుడు అనుమతించడానికి గల కారణం ఏంటో తెలుసా? 2021-22 సంవత్సరాల్లో ఈ ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా అల్లకొల్లోలమైనటువంటి పరిస్థితులు నెలకొల్పడానికి గల కారణాలు ఏంటో తెలుసా? ఎందుకు దేవుడు వాటిని మన జీవితంలోనికి అనుమతించాడో అది మనుషుని యొక్క తప్పిదం అని అనుకోవచ్చు. అది మనుషుని తప్పిదం కాదు. దేవుడు మన జీవితంలోనికి ఏది కూడా అనుమతించకుండా ఏది మన జీవితంలోనికి రాదు. కనీసం మన తల వెంట్రుక కూడా ఊడదు. తెలుసా మీకు? దేవుని ఆదేశం లేకుండా మన తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా రాలదు. అలాంటిది మన జీవితంలోనికి దేవుడు కరోనా అనేటువంటి మహమ్మారిని దేవుడు అనుమతించడానికి గల కారణం ఏంటో తెలుసా? అప్పటికే మన ప్రపంచమంతా విపరీతమైనటువంటి పాపముతో నిండి ఉన్నది. పాపము చేస్తూ విచ్చలవిడి తనంలో జీవిస్తూ, విచ్చలవిడిగా ఎవడికి ఇష్టం వచ్చినట్లుగా వాడు పాపం చేస్తూ ఎంత దౌర్భాగ్యంగా జీవిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చూడొచ్చు. కోవిడ్కి ముందు చాలా ప్రసంగాల్లో ఈ మాటలు నేను మాట్లాడాను. నాకు రాత్రి జ్ఞాపకం వచ్చింది. ఏం మాటలు తెలుసా? మనము పాపములో మితిమీరిపోతూ ఉన్నాం. ఒకవేళ నీవు నీ పాపమును దేవుని దగ్గర ఒప్పుకోకపోతే, నీ పాపానికి నీవు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే, నీ పాపమునకు దేవుని దగ్గర క్షమాపణ అడగకపోతే, నీకు నీ జీవితంలో పాపమును ఒప్పుకొనుటకు ఆ యొక్క రోజు నీ జీవితంలో ఉండదు అనేటువంటి ప్రసంగాల్లో మాటలు అనేకమైనటువంటివి ఇట్లా చెప్తూ వచ్చాను. పరిశుద్ధాత్ముడు ఎందుకనో ఈ మాటలు పదే పదే ప్రస్తావిస్తూ వచ్చాడు. అయితే విన్నటువంటి వారు విన్నట్టుగానే ఉన్నారు, విననొల్లనటువంటి వారుగా ఉన్నారు. కానీ దేవుడు చేసినటువంటి మూల్యం ఎంతో తెలుసా? ప్రాణాన్ని తీసుకుని పోయాడు. కోవిడ్కి ముందు ఎలాంటి హెచ్చరికలు దేవుడు ఇస్తూ ఉన్నాడు, జనులు వినలే. తర్వాత జరిగిందేంటో తెలుసా? ఫస్ట్ వేవ్ సగం మంది పోయారు, సెకండ్ వేవ్ సగం మంది పోయారు, దాని తర్వాత కూడా పోతున్నారు. ఎందుకు? మాట విననోళ్ళు అనేటువంటి కారణంగా. ఇంకొక విషయం చెప్పమంటారా? ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనుషుల యొక్క ఆలోచన మారింది. అప్పటిదాకా మనుషుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? బాగా సంపాదిద్దాం, బాగా కూడబెడదాం, నేను 70 సంవత్సరాలు బ్రతికేస్తాను, 80 సంవత్సరాలు బ్రతికేస్తాను, ఈ 60 సంవత్సరాల నుండి దాచుకున్న ధనం తినొచ్చు, దాచుకున్నది మనం ఖర్చు పెట్టుకోవచ్చు అని దాచుకున్నారు. ఎప్పుడు? కోవిడ్కి ముందు.
కోవిడ్ తర్వాత ఏమైంది అని అంటే ఎప్పుడు ఉంటామో తెలీదు, ఎప్పుడు పోతామో తెలీదు, దాచుకుని ఏం చేస్తాం అని చెప్పి జనాలు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఎంత ఎంత ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు అని అంటే, ఇంతకుముందు పర్యటనకు వెళ్ళేటువంటి వారు లక్షల్లో ఉండేటువంటి వారు. అంటే ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నానండి, ఎక్కడికైనా పర్యాటక ప్రదేశం వెళ్ళాలనుకుంటున్నాను, సంవత్సరంలో ఒకసారి వెళ్ళేవాడిని. ఇప్పుడు జనాలు ఎలాగున్నారు తెలుసా? సంవత్సరంలో కనీసం 5-6 సార్లు వేస్తున్నారు ట్రిప్పు. ఎందుకు? ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి ఉన్నంతకాలం ఎంజాయ్ చేద్దాం. ఒక డైలాగ్ ఉంటుంది, ఎంజాయ్ పండగ అని కదా. చేపల పడతా ఈ డైలాగ్ చెప్తాడు ఒక అతను, ఎంజాయ్ పండగ అని. జనాలు ఎలాంటి పరిస్థితుల్లో మారిపోయారు అని అంటే, దాచుకున్నటువంటి పరిస్థితుల్లో నుండి ఈరోజు ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితుల్లో పోయారు. ఇప్పుడు కూడా దేవుడంటే భయం లేదు, ఇప్పుడు కూడా దేవుని మీద భక్తి లేదు, ఇప్పటికి కూడా పాపము చేస్తే ఆ పాపానికి తగినటువంటి శిక్ష దేవుడు విధిస్తాడు అనేటువంటి ఆలోచన లేకుండా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో చాలా ఆనందంగా బ్రతికేయచ్చు, ఎంజాయ్ చేస్తూ బ్రతికేయచ్చు. కానీ చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఒకడు లోకమునంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట ఏమి ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఎంజాయ్ చేసాం, పాపం చేసాం, పాపంలోనే చచ్చిపోయాం. దాని తర్వాత మనం నిత్యత్వం ఏంటి? ఎక్కడికి పోతాం మనం? ఎక్కడ ఉంటాం మనం? అయ్యగారు పాట పాడారు, బంగారు వీధుల్లో పూయబడిన పట్టణములో నేను నడుస్తా. ఏంటి? బంగారు వీధుల్లో మనం నడవాలి అని అంటే ఈ లోక సంబంధంగా ఎంజాయ్ చేస్తే సరిపోదు. ఎంజాయ్ అనేటువంటిది మనల్ని నిత్య నరకానికి తీసుకుని వెళ్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాన్ని సరిచేసుకొని సరిపోర్చుకొని చూసుకునేటువంటి అవసరం మన జీవితంలో చాలా ఉన్నాయి.